హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను పీజియన్ ఇండక్షన్ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టానండి. 1 వీక్లో వచ్చేసింది. నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా దీని అన్బాక్సింగ్ అలా రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను 15 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 3195 ఉంది. ఇది ఆఫర్లో 1150కి అయితే వచ్చిందండి. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకొచ్చేసి ఇదైతే పీజియన్ ఇండక్షన్ స్టవ్ అండి. దీని మీద ఏ పాత్రలు యూజ్ చేసుకోవచ్చు అంటే స్టీల్ ఉంటాయి కదండి, స్టీల్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అలానే కుక్కర్ వాటికి ఇండక్షన్ బాటమ్ ఉంటుంది కదా, ఇండక్షన్ బాటమ్ అయితే దీని మీద పెట్టి యూజ్ చేసుకోవచ్చు అండి. మామూలుగా 4 బర్నర్ స్టవ్ ఉంటే గ్యాస్ అంటే త్వరగానే పొద్దున్న క్యారేజీలు కట్టాలంటే వంట ఫాస్ట్గానే అయిపోద్ది. కానీ 2 బర్నర్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. 4 బర్నర్ కొందామన్నా మనం అద్దెంటికి తిరిగే వాళ్ళమి ఎక్కడ వెళ్ళిన ప్రతి చోట 4 బర్నర్ స్టవ్ సరిపోయినంత ఇదైతే ఉండదు కదా కుక్ టాప్. అందుకని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. ఇది ఎప్పుడైనా పొద్దున్న మన క్యారేజీలు గట్టా ఫాస్ట్గా అయిపోవాలంటే హెల్ప్ అవుద్ది కదా, అందుకని చెప్పేసి తీసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి కిందన ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చెప్తాను చూడండి. టైమర్, అలానే మనకి టెంపరేచరు అప్ డౌన్ చేసుకోవడానికి అది ఇచ్చారు, అలానే వోల్టేజ్కి. ఇక్కడ ఏమేమి పెట్టుకునే ఆప్షన్స్ ఉన్నాయంటే ఫంక్షన్స్, కుక్కరు, సాల్ట్, మిల్క్, టవా, డీప్ ఫ్రై, ఇడ్లీ, అవైతే కర్రీ, అవైతే ఉన్నాయండి. ఆ పక్కనే ఫంక్షన్ అనే స్విచ్ ఉంది కదా, దాన్ని నొక్కుంటూ మనం ఏది కావాలంటే అదైతే పెట్టుకోవచ్చండి. అలానే ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇంక ఇదైతే 1 ఇయర్ వారంటీ ఉంది. అలాగనే ఇది 1800 వాట్ అండి. దీన్ని తీసుకున్నది 1800 వాట్స్, పీజియన్ కంపెనీ అనమాట. ఇంక ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంతో పాటు ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడు. 1 ఇయర్ వారంటీ కార్డు ఉంటుంది కదండి, ఆ మాన్యువల్ వారంటీ కార్డు అనమాట ఇచ్చారు. ఇంకా రాగానే మనం బొట్టు పెట్టి ఆన్ చేస్తాం కదండి, అలానే ఇక్కడ అయితే ఆన్ చేసుకున్నాము. దీని రివ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు నేనైతే 15 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను. మనకు ఎప్పుడైనా వంట ఫాస్ట్గా అవ్వాలన్నప్పుడు, లేదంటే గ్యాస్ అయిపోయినప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుద్దండి. 1150 కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మనం అసలు హ్యాండ్స్ ఫ్రీ కుకింగ్ అనమాట. ఎంచక్కా కుక్ చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. కరెంట్ ఉంటే చాలు అనమాట మనకి. ఇంక ఇక్కడైతే నేను వాటర్ అయితే మరగబెడుతున్నానండి ఫస్ట్ తెచ్చిన వెంటనే. ఇంకెక్కడైతే నేను ఫంక్షన్స్ అన్నీ చేంజ్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట, ఎలాగా ఏంటి అని చెప్పేసి. ఇంక వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇదిగోండి వాటర్ అయితే మరిగాయి. ఇంకా నేనైతే ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఫ్యాన్ అయితే రన్ అవుతుందండి. అదిగోండి సౌండ్ వస్తుంది చూడండి. ఆ ఫ్యాన్ ఆఫ్ అయిపోతే అప్పుడు మనం అక్కడ స్విచ్ అయితే ఆఫ్ చేయాలి. చూడండి కాసేపు అలా ఫ్యాన్ రన్ అవుతే అలా ఆగిపోతే, ఆగిపోయిన తర్వాత మనం వాటర్ అయితే అదే స్విచ్ అయితే ఆఫ్ చేసేయాలి. అలా అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి మనం కొన్నాళ్ళు పాటిస్తే ఏదైనా కొన్నాళ్ళు ప్రోడక్ట్ అయితే వస్తుంది. చూడండి ఫ్యాన్ అయితే ఆఫ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే స్విచ్ ఆపేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్షన్స్ చూడండి, ఇంపార్టెంట్ డైరెక్షన్స్. ప్లీజ్ డోంట్ యూజ్ ఫర్ మోర్ దెన్ 30 మినిట్స్ కంటిన్యూస్లీ. ఇది 30 మినిట్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదంటే కంటిన్యూస్గా. షట్ డౌన్ ద పవర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూజింగ్ ద ఇండక్షన్ కుక్ టాప్. ద ఇన్బిల్ట్ ఫ్యాన్ షుడ్ రన్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ యూ స్టాప్ కుకింగ్ టు కూల్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ కూల్ అవ్వడానికి కాసేపు ఫ్యాన్ రన్ అవుతుంది, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయమని అయితే ఉందండి. ఇంకా ఎవరైనా యూజ్ చేసే వాళ్ళకి ఇవి తెలియకపోతే తెలుస్తాయి కదా అని చెప్పేసి నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను వీడియోలో. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంటాను. బాయ్ బాయ్.